డాక్టర్ అనిల్ ప్రసాద్ గారికి తన అనుభవాలు ఎన్నో స్థితిలో నుంచి భేద స్థితిలో నుంచి ఒక టీచర్గా మారి మరి అక్కడి నుంచి అమెరికా వెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి 40 సంవత్సరాల్లో ఒక డాక్టర్గా కావాలనుకుని డాక్టర్ అయ్యి మళ్ళా అమెరికా వెళ్ళి ఎంతో ఆత్మజ్ఞానం ఎన్నో ప్లేసెస్లోకి వెళ్ళి అటన్నిటికీ రాజయోగమైన ధ్యానంలోకి వచ్చి మరి ఇంత సంపాదించాను, ఇదంతా ఏంటి, ఇది కాదు నాకు కావాల్సింది, ఈ యొక్క నా జ్ఞానాన్ని పంచాలని ఈరోజు మన దగ్గరికి వచ్చిన గ్రేట్ మాస్టర్ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ఇందాక నుంచి ఎదురు చూసిన శ్రీ 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 సంత సదానందగిరి మహారాజ్ 111 సంవత్సరాలంటే వంగి వంగి వస్తారేమో అనుకుంటాం. మరి చిన్నపిల్లలాగా చెంగున ఇక్కడికి రావటానికి కారణం మరి ఆ రోజు గురుగారి దగ్గర పిరమిడ్ ఏంటి ఇవేంటి అందరూ దేవుళ్ళు ఎంతమంది ఉండగా అందరూ ఇదని మాట్లాడి పిరమిడ్లో ఒక అరగంట కూర్చోమంటే 4 గంటల వరకు పిరమిడ్లో కూర్చోగలిగి పిరమిడ్ యొక్క శక్తి గ్రహించి ఈరోజు గురువుగారి లేని లోటును తీరుస్తున్న గ్రేట్ మాస్టర్. ఆయన కఠోర దీక్షలు ఎలా చేసేవారంటే -20 డిగ్రీస్ చల్లు ఆ నీళ్ళలో అలాగే నిలబడి నన్ను వెనకెట్టిట్ట అంటున్నారు. మరి సత్యం తెలియాలి కదా, ఆయనకి పొగడ్తలు ఇష్టం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎంత పొందిన మరి 55 డిగ్రీల్లో రాజస్థాన్లో పంచాగ్ని పొద్దున మరి కూర్చుని ఉమ్ము కూడా ఇది కాకుండా మరి ఎంత వేడిగా ఉంటుందంటే స్నానం చేద్దామని ఒక బకెట్ నీళ్లు అయ్యో తుండు మర్చిపోయాం అని వెళ్ళి వచ్చే లోపల సగం నీళ్ళు ఆవిరైపోతాయి. అటువంటి 4 పక్కల మరి అగ్ని పైన పై అగ్ని పంచాగ్ని మరి ఉమ్ము కూడా మొంగికొనగా గురువుగారు చెప్పిన మంత్రాలు మరి సాయంత్రం వరకు అంత నిష్టగా చేసి ఈరోజు మనందరికీ సత్యాన్ని చెప్పడానికి వచ్చిన గ్రేట్ మాస్టర్ మరి గురువుగారికి ఒకసారి గట్టిగా శ్రద్ధగా ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని పొందుదాం. కూర్చోండి, మీరు కూర్చోండి సార్. ఓకేనా? మాటలు వినపడుతున్నాయిగా, ఏం సమస్య లేదా? ఓకే. మూషిక వాహనం మోదకహస్తం విఘ్న వినాశకరం మహేశ్వరపుత్రం గణనాయకం భజే శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురువుగారైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మొదట స్మరించుకొని ధ్యాన జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మహారాజ్ వారికి సాష్టాంగ నమస్కారాలు తెలుపుకొని వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, సభకు విచ్చేసిన ఆత్మీయ ఆత్మస్వరూపులందరికీ నా ప్రణామాలు. మన పెద్దలు ఒక చోట ఒక మాట అంటారు, దుర్లభం త్రయమేవచ లోకానాం మనుష్యత్వం ముముక్షత్వం సత్పురుష సమాశ్రయం దైవానుగ్రహ వినా అని అంటారు. అర్థాత్ ఈ లోకంలో మనిషిగా పుట్టడం ఒక దుర్లభం, ఆ పుట్టిన మనిషి మోక్షం కావాలని కోరుకోవడం రెండవ దుర్లభం, ఒక సత్పురుషునికి దగ్గరికి చేరడం అనేది మూడవ దుర్లభం.
ఈ మూడింటికి కూడా పరమాత్మ యొక్క కరుణా కటాక్షాలు ఉంటే తప్పవు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది. ఆ జన్మను ఎట్లా చరితార్థం చేసుకోవాలా, ఇహంలో మనము 4 డబ్బులు సంపాదించుకోవాలా, మన మీద ఆధారపడిన వాళ్ళను పోషించుకోవాలా, ఆర్తితో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నదానము వస్త్రదానము లాంటివి చేయాలా, వీటన్నిటికీ లౌకికంలో మనము సంపాదన చేస్తాం. పరంకు కూడా సంపాదన చేయాల్సి వస్తుంది కదా. మానవ జన్మ ఎంత దుర్లభము అనేది గర్భోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో చెప్పబడుతుంది. స్త్రీ పురుషుల కలయిక జరిగినప్పుడు స్త్రీలోని ఒక అండముతో పురుషునిలోని ఒక్క వీర్యకణం కలిసినప్పుడు ఆ అండము పిండమవుతుంది. మిగతా అనేక వీర్యకణాలు మళ్ళీ భూమికి చేరతాయి. భూమికి చేరి ఎండిపోయి ఆరిపోయి గాల్లో తేలాడుతూ తిరుగుతాయి. వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు బిందువులతో ఆ వీర్యపు బిందువు ఏ చెట్టులోనో పడుతుంది. ఆ చెట్టు ఏ జంతువు తింటే, పురుషుడు తింటే మళ్ళా వీర్యంగా, స్త్రీ తింటే మళ్ళా అండంగా కాసుకొని మళ్ళా ఎప్పుడు రూపం ధరించాలా అని చూస్తూ ఉంటుంది. అది మేక తినిందా, మేక జన్మ, కుక్క తినిందా. నాకు ఈ రీసౌండ్ అంటే పెద్ద బాధగా ఉంది. మీకు ఎట్లా ఉందో తప్పదు. మేక తింటే మేక జన్మ, కుక్క తింటే కుక్క జన్మ, కోతి తింటే కోతి జన్మ. అందుకే మన వాళ్ళు ఈ సంగతి గుర్తించి 84 లక్షల జీవరాశులు, వాటన్నిటిలోకి నరజన్మ దుర్లభం, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. వీడు కూడా ఒక జంతువే, 2 కాళ్ళ జంతువు. ఆ జంతువులకు మనకు తేడా ఎక్కడొచ్చింది? వాటికున్న పరిమితమైన విచక్షణ జ్ఞానం ఉంటే మనకు అపరిమితమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు, విచక్షణ జ్ఞానం. వాటుడు, వేటుడు, వెంటుడు, హౌటుడు, ఏది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఇంత ఆలోచించుకొని పథకాలు వేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. వీటన్నిటికీ ఉపయోగపడుతున్నది ఏది? మనస్సు. మనస్సును శత్రువుగా అనుకొని నా మనసు పాడైపోతుంది, దీన్ని పాడు చేయాలా, చంపేయాలా, కట్టి పెట్టేయాలా, మీ చేత కాని పని. రాత్రి నిద్రపోయినప్పుడు అది కాస్త గమ్మని ఉంటుంది. అంటే మాయ నుంచి మనం దూరం అయిపోయాం. నిద్రపోయినప్పుడు మనకు మాయా భ్రాంతులు లేవు. మేలుకొని ఉన్నప్పుడే ఈ భ్రాంతులన్నీ మొదలవుతాయి. మనం మేలుకున్నాం, వెంటనే మనసు కూడా తెరుచుకునింది. ఈ ఒక్క మనసు 4 విధాలుగా పనిచేస్తుంది. అందుకే దానికి అంతఃకరణము అన్నారు. పేరు ఒకటే, ఏకవచనం వాడారు, అంతఃకరణము అన్నారు. అంతఃకరణములు అనలే. సంకల్ప వికల్పాలు చేసుకుంటూ అది కావాలా, అది చెయ్యాలా, ఇది పెట్టాలా అని కోరుకుంటున్నప్పుడు దాని పేరు మనస్సు. ఇది ఇట్లా చెయ్యాలా, ఇట్లా చేయకూడదు అని నిశ్చయం చేసుకునేటప్పుడు దాని పేరు బుద్ధి. నేను చేస్తున్నాను అన్నప్పుడు దాని పేరు అహంకారం. నువ్వు ఇలాగనే చేసి సావురా అని వెనక నుంచి ఒకటి తోస్తూ ఉంటుంది, చిత్తం. అది మన కర్మలు, గత జన్మ కర్మల బంధాలు. మనం చేయకూడదు అనుకుంటేనే కొన్ని పనులు చేసేస్తుంటాం, తెలుసు, కానీ చేసేస్తుంటాం. అక్కడ చిత్తం పనిచేస్తుంది అని అంటారు. ఏం రా నీ చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు అన్న మాటలు మనం వాడుతూ ఉంటాం. ఒక్క మనసు ఇంతగా చేస్తుంది, మనల్ని మాయలో కూడా పడేస్తుంది. ఆ మాయ నుంచి బయటికి పడాలంటే ఉన్నది దారి, ఒకటే ఒక దారి, ధ్యానం. డాక్టర్ గారు ఇంతకు ముందే చెప్పారు, మనకున్న బుద్ధిని సక్రమమైన దారిలో ప్రయాణింప చేయడమే ధ్యానం. కానీ మనం ధ్యానం కన్నా ఎక్కువ ధ్యానం మీద, ధనం మీద దృష్టి పెడతాం. ధ్యానము అనేది మనం పట్టించుకోవడం లేదు. ధాన్యం మీద దృష్టి, ఎందుకంటే తినాల.
ఈరోజు ఇది తినాలా, రేపు అది తినాలా, ఇంకా బాగా తినాలా. తింటావు తింటావు తింటావు, ఎంత తింటావు? మళ్ళా కింద నుంచి ఒక దారి దేవుడు ఇడిచిపెట్టే ఉండాడు. ఒక పూట తినేసి 6 పూటలు తినకుండా ఎవరైనా ఉండగలరా? రెండవ పూట అవసరమే, మూడవ పూట అవసరమే. అమ్మో, ఒక్క పూట తిండి లేకపోతే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తాం. దానికి మనం అంతగా బానిసలైపోయినాం. దేహానికి బానిసలైనంత కాలము ఈ దేహం తన ఇష్టం వచ్చినట్లు మనల్ని ఆడిస్తుంది. కాసేపు ఇక్కడ కరెంటు పోయినాక అందరూ కిటికీలు తెరిచేస్తున్నారు. గాలి లేదు, ఉడికెత్తిపోయింది, తట్టుకోలేము. సుఖాలకు అలవాటు పడిపోయాం. ఈ దేహానికి సుఖాల పాలు పడ్డ చేసేసాం. ఎవడో ఒకడు ఏసీ రూమ్ లేకపోతే నేను అసలు ఎక్కడికి ప్రోగ్రాంకే రాను. వాడు వచ్చేటప్పుడు ఏసీ కారు కావాలా, వాడు మాట్లాడాలంటే ఏసీ రూమే కావాలి. వాడు వచ్చాడు, ఏ కారులోనే పట్టుకొని వచ్చారు, ఏసీ కారులోనే వీడికి తీసుకొని వచ్చారు. ఇదే ఏసీ హాలు. డాక్టర్ గారు సంకల్పం చేసుకోబట్టి ఇప్పటి వరకు ఇంకా కరెంట్ ఉంది. కానీ ఆ పోయిన కరెంటు ఇంతవరకు రాకుండా అంటే మీలో ఎంతమంది ఇక్కడ కూర్చునేవాళ్ళు ఉస్సు ఉస్సు అంటా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. శరీరం మనకు అవసరమే, కానీ ఈ శరీరాన్ని మనం విన్నట్లుగా మార్చుకున్నప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోగలుగుతాం. మనుష్య జన్మ ఎత్తడామంటే ఇంత కారణాలు, ఇన్ని వ్యవహారాలు ఉంటే నా తల్లి నా తండ్రి ఉండాలి. ఆ లౌకికం లేకపోతే ఇంకెందుకు ఇక్కడికి పుట్టినట్లా? ఈ పుట్టి ఇక్కడి పనులన్నీ చేసుకుంటూ అసలు ఈ జన్మలేంటి, ఈ రాకపోకలు ఏంటి? మీ తెలుగులో అద్భుతమైన మాట ఉంది, జన్మ అంటారు. ఆ పదాన్ని విడదీయండి, జ-న-మ 3 అక్షరాలు వేస్తాయి. జన్మించడం, మా మరణించడం, మధ్యలో నడక. జన్మించినప్పటి నుంచి మరణం వైపుకు నడక, జ-న-మ 3 అక్షరాలు. ఈ దిక్కుమాలిన నడక అందరూ నడుస్తూనే ఉండం. ఈ నడవక కాకుండా దాన్ని నడతగా మార్చుకున్నప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇది ఆలోచించుకునే విచక్షణ జ్ఞాన స్థితి మనకు వస్తే అది వచ్చేదానికి సహకరించేది ధ్యానం. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే మనసు కట్టడిలో ఉంటుంది, గమ్మన ఉంటుంది. దాన్ని మనం దారం వేసి కట్టే ప్రసక్తి లేదు. అదేమన్నా కనపడే అంగమా? మనసుంది మనసుంది అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. మీలో ఏ ఒక్కరైనా నాకు మీ మనసును నాకు చూపించండి. నాకు బుద్ధి ఉంది బుద్ధి ఉంది అంటున్నారు. ఎక్కడుంది మీ బుద్ధి? బుర్రకాయ చూపిస్తారు, ఆ లోపల ఉండే మెదడు చూపిస్తారు. అది 10,000 కోట్ల న్యూరాన్స్తో తయారైన ఒక పదార్థం, 1.5 కిలో. ప్రతి అంగములో జరిగే వ్యవహారాలన్నీ మీరు నిద్రపోతున్నా పని చేస్తోంది. అది నిద్రలో కూడా, గాఢ నిద్రలోకి పోయినప్పుడు కూడా మీ మెదడులో ఉన్న ఒక భాగం మెడుల్లో ఆమ్లాగేటా పనిచేస్తుంది. అదంతా దేహ సంబంధమే. ఇంతటి టెక్నాలజీతో ఆ పరమాత్మ మన శరీరాన్ని ఎంత అద్భుతంగా తయారు చేశాడు. ఎన్ని కోట్ల ధన్యవాదాలు వానికి చెప్పాలా? సరిగ్గా 2 కాళ్ళు 10 ఏళ్ళు, 2 చేతులు 10 ఏళ్ళు, ఒక తలకాయ, చెవులు ఎక్కడ ఉండాలనో అక్కడే, కళ్ళు ఎక్కడ ఉండాలనో అక్కడనే. వేరే వేరేగా పుడతాండమా మనము? అద్భుతమైన టెక్నాలజీ. జీర్ణ వ్యవస్థ, చిన్న పేగులు, పెద్ద పేగులు, కాలేయము, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, వేటి పని అవి సక్రమంగా చేసుకొని పోతూ ఉంటాయి. అందరూ నా సభకు వచ్చినప్పటి నుంచి, మొత్తం సభ మొదలైనప్పటి నుంచి సీరియస్గానే ఉన్నాం, కానీ ఈ అనడం లేదు. నా బాధ ఏంటంటే మనమంతా ఆనంద స్వరూపులం స్వామి అన్నారు. మరి ఆనంద స్వరూపులమై ఉండి ఎప్పుడు అని ఎందుకు ఉండాలి? మధ్య మధ్యలో ఏబిసిడి ఈ అనుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. ఏమంటారు? ఏబిసిడి మీరు నవ్వాల్సిన పనిలే, గట్టిగా ఏబిసిడి ఈ అనండి.
అబ్బా అయిపోయింది, అందరూ నవ్వేసిది. మధ్య మధ్య పానీయం సమర్పయామి అన్నట్లు కొంచెం నవ్వులు కూడా ఉండాలి. సీరియస్ మ్యాటర్ ఏంది. ఇంకా రెండవది మోక్షం. మోక్షం అంటే ఏంటి? వేదాల్లో ఏం చెప్తారు? పరమాత్మ నుంచి వచ్చాం, పరమాత్మలో కలిసిపోతాం. సులభమే. నువ్వు కలిసిపోయినాక నీ స్థితి ఏంటి? నువ్వు లేవు అక్కడ. నేను పరమాత్మలో కలిసిపోయినానంటే నువ్వు ఇప్పుడు పరమాత్మ అయిన సంగతి నీకు తెలియదు. అటువంటి భావం అక్కర్లే. మనం ఈ లోకంలోనే ఇక్కడనే మోక్షం పొందవచ్చు. మోహము మనలో ఎంత క్షయమైతే మిగిలేది మోక్షం. మోహమే మనల్ని ఇన్నిటిని పాడు చేస్తూ ఉంది. కళ్ళతో చూసిందంతా కావాలంటాం, ఎవడో ఏదో చెప్తే వింటాం, ఆ వినిందంతా నాకే కావాలంటాం. ప్రతి దాని మీద విపరీతమైన మోహం పెంచుకుంటాం. మీ అందరికీ ఒక ప్రశ్న. మీ బంధువులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ మిత్రులతో, మీ ఆఫీస్ పరివారంతో మీరు అందరిలోకి అన్నిటికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? ఎవరిని ప్రేమించారా మీరు? అన్నిటికన్నా ఎక్కువ నీ ప్రాణాన్ని, దిక్కుమాలిన ప్రాణాన్ని. ప్రాణం మీదకి వచ్చేసరికి ఎవడెట్టపోతే పోని నేను బతకాలి. మరి అన్నిటికన్నా ఎక్కువ మీరు దేనికైతే భయపడతారు? ఎవరికి భయపడతారు? మీ మమ్మీకా, మీ డాడీకా, మీ పై ఆఫీసర్కా? ఎవరికి భయపడతారు? కావు శబాష్. అందుకే కాకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, చావు ఉందిరా, నీవు ఇదంతా ఏది కావురా. శబాష్. ఉన్నారు ధ్యానులు, నిజమైన ధ్యానులు కనపడ్డారు ఇప్పుడు నాకు. అంటే మీరంతా ధ్యానులు కారని కాదు. ధ్యానం చేస్తే డాక్టర్ గారు చెప్పినట్ల మన బాగా పదునెక్కుతుంది. పదునెక్కినప్పుడే ఆలోచన వ్యవహారాలు మారుతాయి. దిక్కుమాలిన మరణం ఏదో ఒక దినం వచ్చి తీరుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దాని గురించి ఇప్పుడే భయపడి నేను చస్తానేమో ఇక అనుకుంటా సగం చస్తాన్నాం. చావుకు మంచి పేరు పెట్టారు, మరణం అంటారు. ఈ జన్మ వదిలిపెట్టి ఇంకో రణానికి సిద్ధపడిపోవడం. ఈ జన్మలో మనం రణం చేస్తున్నాంగా. సంసారంతో రణం, ఆఫీసులతో రణం, ఇంట్లో మొగుడుతో రణం, పెళ్ళంతో భర్త రణం, పిల్లలతో రణం, ట్రాఫిక్తో రణం, ప్రతి ఒక్కటి రణమే. ఈ రణాన్ని దాటుకొని మళ్ళీ ఇంకొక పొజిషన్, ఇంకో కోటు ధరించి మరో రణానికి సిద్ధపడడమే మరణం. దేనికోసం భయపడి చావాలా? జాతస్య మరణం ధ్రువం. ఏ పొద్దు ఒక దినం చచ్చిపోతాం. బతకాలని ఆశ ఉండకూడదు, చచ్చిపోతామనే భయం ఉండకూడదు. ఈ రెండూ లేనప్పుడు మనం నిశ్చింత స్థితిలో, నిశ్చల స్థితిలో ఉండగలుగుతాం. ఆ నిశ్చల స్థితి మనకెక్కడి నుంచి వస్తుంది? మరి ధ్యానం ఎన్ని రకాల ధ్యానం ఉంది? కుండలిని ధ్యానం ఉంది, హఠయోగ ధ్యానం ఉంది, క్రియాయోగ ధ్యానం ఉంది. ఏ ధ్యానం పట్టుకోవాలబ్బా? అది ఏది చెయ్యాలన్నా కానీ నానా శరీరాన్ని నానా వంకర్లు తిప్పాల. క్రియాయోగమో కుండలిని యోగమో చేయాలంటే పద్మాసనము, హలాసనము, శీర్షాసనము, డింగడాంగు ఆసనాలు వేయాలి. ఎంతమంది ఇక్కడ ఆసనాలు వేసేవాళ్ళు ఉన్నారు? చెయ్యొద్దంటే 150 మందిలో 5 చేతులు లేచినాయి. మిగతా వాళ్ళను కనీసం పద్మాసనంలో 5 నిమిషాలు కూర్చోండి అమ్మా, ఇక్కడ నేను నేర్పించేస్తాను మీకు అంటే, వద్దులే స్వామి ఇంటికి పోతాము అంటారు. అసలు కిందే కూర్చోలేం. పద్మాసనం గతి మాట దేవుడు ఎరగా.
ఇంకా మా కుండలిని యోగంలో పూరక కుంభక రేచకాలు, బాహ్య కుంభకము, అంతర్కుంభకము, కేవల కుంభకము అనేటివి ఆచరించాల. ఒక్కసారి గాలి తీసుకోవాలా, బిగబట్టి పెట్టుకోవాలా. ఒకసారి పందెం వేసుకుంటాం, నాతో పాటు ఎంతమంది ముక్కులు మూసుకుంటారు. అవా అవా మహా అంటే ఒక్క నిమిషం కూడా ఇది లేకుండా బతకలేమే. మనం దీని మీద ఎంత ధ్యాస పెడతాండం. పొద్దున్నే నిద్ర లేచినాగానే ఏ పేస్ట్ వాడాలా, ఏ హీరోయిన్ పండ్లు ఇకిలించి చూపించి నేను ఇదే వాడతాను అదే వాడాలి, దాని మీద ధ్యాస. సబ్బు దాని మీద ధ్యాస, వేడి నీళ్ళ చల్లనీళ్ళ దాని మీద ధ్యాస. చేసి బయటకు వచ్చినాక టిఫిన్ మీద ధ్యాస, ఏ టిఫిన్ ఈ పొద్దు చేయాలి. టిఫిన్ చేసి తింటూనే మధ్యాహ్నం ఏం చేయాలి, మధ్యాహ్నం తిన్నాక రాత్రికి ఏం చేయాలి, బెడ్ ఎంత బాగా సర్దుకోవాలా, ఉతికినట్టు బట్టలు వేసుకోవాలా, ఇన్నిటి మీద ధ్యాస పెడతాం. నువ్వు ఇంత నడిచి తిరిగేదానికి కారణభూతమైన ఈ శ్వాస మీద అస్సలు అవసరం లే. ఆ దేవుడు అంత బాగా పెట్టాడు, నీ అవసరం లేకుండా జరిగిపోతుంది. అసంకల్పిత ప్రతీకార చర్య, ఇన్వాలంటరీ మూడ్. కనురెప్పలు ఆర్పడం, గుండె కొప్పుకోవడం, ఈ ఊపిరి తీసి వదులుకోవడం చేయాల్సిన పని మనది కాదు, అది జరిగిపోతూ ఉంది. పొరపాటున ఆ దేవుడు కనుక మనకు ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలితే పావలా ట్యాక్స్ రాని కనుక పెట్టి ఉంటే మన బతుకులు ఏమైపోవాలి. సంపాదించిన కోట్లు మొత్తం వాడికే పోద్ది. అనంతమైన అద్భుతమైనటువంటి ఆ వాయువు ఒక్క దినంలో ఒక్క మనిషి 21,600 శ్వాసలు తీసుకొని వదులుతాడు. 10 పైసలు వేయండి అబ్బా, ఎన్ని రూపాయలు అయిపోయాయి దినానికి. వాటిని సక్రమంగా మనం వాడుకునే విధానం, ఒక లయగా సంపూర్ణ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన శ్వాసలు తగ్గిపోతాయి. ఈ శ్వాసలు తగ్గించుకొని కుంభక యోగం చెయ్యబట్టే మీ ఎదురుగా ఈ కట్టె ఇన్నాళ్ళు బతికి ఉంది. నాకు ఒక్కొక్కసారి మీ మీద ఈర్ష్య కూడా. 7.5 ఏళ్ళు గురువు దగ్గర నానాక తన్నులు తిని, తిట్లు తిని, దెబ్బలు తిని, ఆ పూరక కుంభక రేచకాల విద్యను నేర్చుకొని ఈ పొద్దుకు ఈ కట్టె ఇట్లా నడుస్తుంది, తిరుగుతుంది. మీరు ఏ కఠినమైన సాధన చేయకుండా, ఏ కఠినమైన ఆసనము వేయకుండా కూర్చున్న చోట కొట్టేసుకుంటున్నారు కదయ్యా ఛాన్సు. అందుకని మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం ఈర్ష్యనే. ఏ కఠినమైన ఆసనము వేయాల్సిన పనిలే, శుభ్రంగా కూర్చున్న చోట కూర్చున్నారు. వస్తున్న విశ్వశక్తి కింద భూమాత గ్రహించకుండా కాళ్ళను మెలిపెట్టి కూర్చున్నారు. పత్రిజీ గారు చెప్పడం ఇంత సులభంగా చెప్పినా దీంట్లో అష్టాంగ యోగ రహస్యాలు అన్నిటినీ దాచిపెట్టి చెప్పాడు ఆయన. అష్టాంగ యోగము అంటే యమ నియమము, ఆసన ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, 7వది సమాధి, 7వది ధ్యానము, 8వది సమాధి స్థితి. సమాధి అంటే కానీ డాక్టర్ దానికి అద్భుతమైన అర్థం ఇచ్చారు. మా భాషలో ఇంకొక అర్థం కూడా ఉంది. సమ ఆది, ఆది పురుషుడు ఎవడో వాడితో మనం సమానం అయిపోవడం. దాంట్లో మళ్ళా సవికల్పము నిర్వికల్పము ఉన్నాయి, వాటి అవసరం మనకు అక్కర్లేదు. యమ నియమాలు అంటున్నారు, వాటిని పాటించాలంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం కావాలా. కళ్ళు తెరుచుకొనే ఉండాలా, దేన్ని చూడకుండా ఉండగలగాల. చెవులనైతే ఎట్లా చేతులతో మూస్తాం, అది ఇట్లా మూసుకునే వ్యవహారం ఏం లేదు.
కండ్లకైతే రెప్పలు ఇచ్చాడు, చెవులేమో ఏం లేదు, ప్రతి ఒక్కటి వినేసొస్తుంది. చెవులు మూసుకున్నామంటాం, మూసుకున్నా శబ్దాలు వినపడతాయి. ఏమాత్రము పక్కన ఏ శబ్దం జరుగుతోందో వినపడని స్థితిలో కూర్చోగలగాల, మాట్లాడకుండా ఉండగలగాల, బయటి మౌనం కాకుండా మనోమౌనం కూడా చెయ్యాల. అమ్మో ఈ యమనియమాలు సాధ్యం కావు. మరి పత్రిజీ గారు యమనియమాలు సాధ్యమయ్యేదానికి ఒక టెక్నిక్ పెట్టేశారు. మీ 2 చేతులు కలిపి పెట్టుకొని మీ ఒళ్ళో పెట్టుకోండి అన్నారు. ఎడమ చేతిని కర్మేంద్రియాలు అనుకోండి, కుడి చేతిని జ్ఞానేంద్రియాలు అనుకోండి. నేను ధ్యానం చేస్తున్న ఈ సమయంలో నా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను కట్టిపెట్టి కూర్చున్నాను అనుకోండి చాలు. సంకల్పశక్తి, సంకల్పశక్తికి మించిన శక్తి ఇంకోటి లేదు. మనం ఏదనుకుంటామో అది సాధించగలం. ఆ సాధించేదానికి మనం అనుకున్న లక్ష్యం కూడా సరి అయినదయ్యి ఉండాలి. అడ్డమైన సంకల్పాలు పెట్టుకుంటే, మా ఎదురింటోడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, ఒకటి కూలన్నా పోవాలా, నాకు 4 అంతస్తులు కావాలి. మనం కోరుకునేటివన్నీ ఇట్లాంటివి. మీరు అందరూ గుళ్ళకు పోతారా? దేనికి పోతారు? కోరికలు అడిగేదానికి, చిట్టా అడిగేదానికి పోతారు. గుడికి పోయినోడు ఎవడైనా కోరిక కోరుకోకుండా బయటకు వస్తాడా? ఏదో ఒక కోరిక కోరుకుంటాడు. వాడు ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు, వాడి దగ్గర పోయి మనమేంది అడిగేది? మనం సాధించుకోవాలి. వాడు ఈ భూమి మీద తినేదానికి తిండి ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు, కాయగూరలు ఇచ్చాడు, సకలము ఇచ్చాడు. ఒకవేళ నీకు రోగాలు వస్తే మందులు కూడా ఇచ్చాడు, మూలికలు ఇచ్చాడు. ఇంక వాడు నీకు ఇవ్వాల్సిందేంది? నువ్వు వాడిని అడగాల్సిన అవసరం ఏముంది? నువ్వు సాధించుకోవాలా, నువ్వు వాడైపోవాలా. ఆ స్థాయికి పోవాలంటే మనకు సహకారం చేసేది ఈ ధ్యానం ఒక్కటే, అతి సులభమైంది. అష్టాంగ యోగంలో ఇప్పుడు మనం యమనియమాలు కట్టి పెట్టేసుకున్నాం. ఆసనము అన్నాం, స్థిర సుఖాసనంలో కూర్చున్నారు. ప్రాణాయామం అని అక్కడుంది, నేను ఇంతకుముందే చెప్పా. పూరక కుంభక రేచకాలు ఉంటాయి, బాహ్య కుంభకం ఉంటుంది, అంతర్కుంభకం ఉంటుంది, కేవల కుంభకం ఉంటుంది. ఇక్కడ మీరేం చేస్తున్నారు? శ్వాసను గమనిస్తున్నారు. సింపుల్ టెక్నిక్, అన్నీ మన దగ్గరనే ఉన్నాయి. మనం ఏది పట్టించుకోకుండా పోతూ ఉండం. మన దగ్గర ఉన్న శక్తి, మనం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్న నాకు మా డాక్టర్ గారు చూపించారు. మీ ఎడం చేతిని గట్టిగా బిగించి పెట్టండి, కుడి చేతిని మట్టుకు ఆడించండి. ఇది ఎంతగా బిగించాలంటే మీకు ఎంత శక్తి ఉందో అంత గట్టిగా బిగించండి. ఇదేమో ఈ కుడి చేతిని ఆడించండి. ఇప్పుడు 2 చేతులు చూసుకోండి. ఎడమ చేయి ఎర్రగా అయి ఉంటుంది, బ్రహ్మాండమైన రక్త ప్రసరణ వచ్చి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇది బిగించి పెట్టి ఈ చెయ్యి ఆడిస్తున్నంతసేపు మీకు ఏమన్నా కొత్త ఆలోచనలు వచ్చినాయా? 1 గంట అయిపోతుంది, వీడు ఎప్పుడు మీటింగ్ పూర్తి చేస్తాడో, భోంచేసి పోవాలి, మా ఆయన వచ్చింటాడు, మా పిల్లలు వచ్చింటారు, ఏమన్నా ఈ 2 సెకండ్ల సేపు మీకేమన్నా ఆలోచనలు వచ్చిందా? రాలే. ఎక్కడ పెట్టారు మీరు ధ్యాస? నేను చెప్పిన ఈ 2 పనుల మీద పెట్టారు. బిగదీయమన్నాడు, బిగదీస్తాను, ఇక్కడే ఉంది బుద్ధి. ఇదేమో ఆడిస్తున్నామా లేదా, ఇంకెక్కడ ఆలోచన వచ్చి సత్యా? ఆ శ్వాస మీద ధ్యాస కూడా ఇంతే సులభం కదండి, అది పెట్టడం లేదే. ఎప్పుడైతే ఈ వచ్చి పోతున్న గాలిని మీరు పట్టుకోవాల్సిన పని, జస్ట్ అబ్జర్వ్. అది పట్టుకుంటే చేతికి వచ్చేదేమన్నా ఉందా? అది ఇంతే తీసుకో. కొన్ని ఉన్నాయి క్రియాయోగలో,
3 జానళ్ళు పీకి 2 జానళ్ళు పీల్చుకో అంటాడు. అది ఏందో ఈ జానళ్ళ లెక్క నాకు అర్థమై చావలే. ఆ గాలిని ఇట్ట 3 జానళ్ళు లెక్క పెట్టాలంట, బయటికి వదిలేది. పీల్చేది 4 జానళ్ళ గాలి పీల్చాలంట. ఆ నుంచి లెక్క పెట్టుకొని పీల్చాలనా? అదేమన్నా ఉంది గొట్టమా? మన చుట్టూ సర్వవ్యాపంగా ఉంది, పట్టించుకోవడం. ఇంత సులభంగా పత్రి చెప్పి సహస్రారం నుంచి ఎప్పుడు విశ్వశక్తి మనలోకి వస్తూనే ఉంటుంది. ఆ వచ్చింది ఎప్పటికప్పుడు భూమాత లాగేసుకుంటూ ఉంటుంది. ఆ భూమాత లాక్కుండా ఉండేదానికి కాళ్ళు మడత పెట్టి కూర్చోమన్నారు పత్రిజీ. మన శరీరంలో ఎంట్రుకలు రాని ప్రదేశం ఎక్కడుంటుంది? అరిచేతులు, అరికాళ్ళు. ఇంకా మిగతా ఎక్కడైనా రోమాలు వచ్చే అవకాశం ఉంది. అరిచేతులు, అరికాళ్ళలో రోమాలు రావు. అది విశ్వశక్తి గ్రాహక కేంద్రాలు. అందుకే పూర్వకాలపు ఋషిమునులు పద్మాసనం వేసుకుంటారు. పద్మాసనం వేసుకుంటే 2 అరికాళ్ళు పైకి వచ్చి ఉంటాయి. ఈ 2 చేతులు ఇట్ట పెట్టి కూర్చుంటారు. ఇది ఓపెన్గా ఉంటుంది. 5వది మన బ్రహ్మరంధ్రం. వెంట్రుకలో 1000వ వంతు చిన్న రంధ్రం అది. వెంట్రుకను నిలువుగా 1000 భాగాలకు వస్తే 1 భాగం అంత ఉంటుంది. అది అక్కడ వెంట్రుక మొలవదు. అంత సన్నని మార్గం మీద ఈ విశ్వశక్తి మన లోపలికి మహాప్రవాహంగా వస్తూనే ఉంది. బాగుపడరా నాయనా అని. దాన్ని మనం తీసుకోవడం లేదు. ఇప్పుడు పత్రిజీ గారు చెప్పిన సిస్టంలో అష్టాంగ యోగం మొత్తం వచ్చిందా లేదా? ఎందుకంటే ఆ మహానుభావుడు ఈ కాలంలో మనం సోమరిపోతులకు, ఈ మాట అన్నందుకు క్షమించాలి. ఎందుకంటే మనకందరికీ సూక్ష్మంలో మోక్షం కావాలి. ఎవడో సామి వచ్చినాడు, వాని వెనక నిలబడాలో వాని కాళ్ళు పట్టుకొని పీకాల, అదే ఒత్తాల, ఏమో వచ్చేస్తుంది. కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది? పత్రిజీ గారు ఏమన్నారు? పాదాలు పట్టుకోకండి, పదాలను పట్టుకోండి అని అన్నారు. నిజమే, ఒక పెద్ద మనిషికి నమస్కారం చేసాము అంటే దాంట్లో మన సంస్కారం బయటపడుతుంది. మనమందరము నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది అని తలక ఎప్పుడు ఎగరేసుకుంటూ ఉంటాం. ఒకడికి నమస్కారం పెట్టాలంటే తల వంచాల్సి వస్తుంది కదా. అంటే మన అహంకారాన్ని మనం లొంగ తీసుకున్నాం. పెద్దలు అంత గొప్ప అర్థంతో పెట్టారు. అట్లా చెప్పేశాను కదా అని ఇప్పుడు నేను బయట పోయేటప్పుడు అందరు నా కాళ్ళ మీద పడమాకండి. ముందే చెప్తాడా, మనం ధ్యానులు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో జోరుగా తప్పెట్లు కొట్టండి అనేస్తున్నాం అంటాడమ్మా. అనగానే కొట్టేస్తాడారా? ఈ తప్పెట్లు కొట్టమని ఎందుకు చెప్తారు? ఆ కొట్టే దాంట్లో కూడా ఒక రిథిం ఉంది. ఒక రిథిం ప్రకారం కొడితే మీరు ఒక 50 సార్లు కనుక నేను కొట్టగలిగినట్లు మీరు కొట్టి చూడండి. మీ శరీరంలోని షట్చక్రాలు, ఈ శరీరం తయారైన 5 పంచభూతాలు కంప్లీట్ యాక్టివేట్ అవుతాయి. ఈ తిట్ట కొట్టడం రాదు. జుమ్మనిందే ఎనర్జీ వచ్చిందా చేతుల్లో? ఇప్పుడు కొట్టట్టు కొట్ట. ఇప్పుడు ఎంతసేపైనా కొట్టాలనిపిస్తుంది. మీరంటే మధ్యలో ఎవరైనా కొట్టండి తప్పెట్టు అంటే ఆపండి అనేంత వరకు కొడతానే ఉంటారు. ఎందుకంటే మజా దొరికింది. ఏ హాతో లాల్ బన్గా చేతులు ఎర్రగైపోతాయి. ఇప్పుడు తెలియదు, ఇంకో 2 నిమిషాలు పోయినాక నొప్పి తెలుస్తుంది. అలవాటు లేని పని కదా. ఇంతకుముందంతా ఇట్లా కొట్టమంటే కొట్టేసుకుంటాను. ఈ రిథమాటిక్గా కొడితే అది ఉంటుంది. చిన్న చిన్న టెక్నిక్స్
ఎంత అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ధ్యానంలో కూడా కూర్చోగలం. ధ్యానంలో కూర్చోవాలంటే నీ ఒళ్ళు బాగుండాలి. నువ్వు ధ్యానం చెయ్యను మొదలు పెట్టావనుకో, ధ్యానం చేస్తున్న వాడికి రోగాలు రావు. సైకిల్కు 2 చక్రాలు లాగా ధ్యానం చేస్తే రోగాలు రావు. రోగాలు లేకుండా ఉన్నప్పుడు నువ్వు ధ్యానం చెయ్యగలవు. దానికి దీనికి లింకు, దీనికి దానికి లింకు, రెండింటినీ సరిగ్గా చూసుకోవాలి. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా. టెక్నిక్లు కావాలి ఇప్పుడు అన్నీ. చేతులతో కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి, అందరూ లేచి నిలబడండి. మీ మునియేళ్ల మీద నిలబడండి. మునివేళ్ల మీద నిలబడండి. ఒకవేళ బ్యాలెన్స్ తప్పిపోతే ముందున్న కుర్చీలో ముందున్న మనిషినో పట్టుకోండి. ఈ స్థితిలోనే ఉండి మీరు గాలి పీల్చుకుంటున్నప్పుడు గమనించద్దండి, గాలిని వదులుతున్నప్పుడు గమనించండి. ఒక 5 సార్లు గాలిని వదలడం మాత్రమే గమనించండి, పీల్చడం వద్దు. ఇప్పుడు ఒక 5 సార్లు పీల్చడం గమనించండి, వదలడం మీద దృష్టి పెట్టకండి. ఇప్పుడు గాలి వదిలేసి తిరిగి గాలి పీల్చుకునేటప్పుడు మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ను గమనించండి. లేచి లేచి కూర్చోవడం కాదయ్యో ఇట్లే ఉండాలి. ఇప్పుడు గాలిని వదిలేసి గాలిని తీసుకునేటప్పుడు మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది, దాన్ని గమనించండి. బస్ నార్మల్ అయిపోండి. ఇది ఇంతసేపు చేస్తున్నప్పుడు మీకేమన్నా ఆలోచనలు వచ్చాయా? రాలేదా? ఎక్కడికి పోయినాయ్యా ఆలోచనలన్నీ? ఎంత ఈజెస్ట్ టెక్నిక్లు ఉన్నాయి. కూర్చోండి అమ్మా. పాపం అంతసేపు కూర్చున్నారు కదండి. పాపం 9 గంటల నుంచి మీరు కూర్చొని ఉండరు. మధ్యలో ఈ మాత్రం లేపితే తప్ప కొంచెం మళ్ళీ బాడీ ఇది ఉండదుగా. 3 గంటలు కంటిన్యూస్గా కదలకుండా కూర్చోగలగడం ఆసన శుద్ధి అంటారు. మినిమం ఒక్కసారి 3 గంటలు కదలకుండా కూర్చున్న స్థితి 1 వారం 10 రోజులు మనకు గనక సిద్ధించింది అంటే ఆ తర్వాత మీరు దినమంతా కూర్చున్నా కానీ మీకు ఏ ఇబ్బంది కలగదు. అది కలగాల అంటే ఇప్పుడు నేను చేసింది మీ ఇంట్లో మీరు మాటలు మీరు నిలబడి ఈ అబ్జర్వేషన్, పీల్చుకుంటున్నప్పుడు గమనించకుండా వదులుతున్నప్పుడు గమనించడం ఒక 5 సార్లు, వదలడం కాకుండా పీల్చడం మీదనే దృష్టి పెట్టడం ఒక 5 సార్లు, పీల్చుకునేటప్పుడు వదిలిన తర్వాత మధ్యలో వచ్చే గ్యాప్ ఉంటుంది, చాలా సూక్ష్మం, దాన్ని గమనించడం, మళ్ళీ వదిలేసి మళ్ళీ పీల్చుకునేటప్పుడు వచ్చే గ్యాప్, అదొక 5 సార్లు, మొత్తం 20 సార్లు. ఈ బాడీకి ఒక అద్భుతమైన ట్యూనింగ్ వచ్చి ఆ తర్వాత మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు మీకు రమ్మన్నా రావు. ఎందుకంటే మన బాడీని దానికి ట్యూనింగ్ చేసేసాం. జస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ థింగ్ పర్టికులర్లీ, యూ విల్ కెనాట్ ఏబుల్ టు థింక్ ఇన్ అదర్ థింకింగ్స్. వేరే ఆలోచనలు మీరు రావు. ఈ మనసులో ఎప్పుడు ఒక్క ఆలోచన పుడుతుంది, అది పూర్తి అయినాక రెండోది పుడుతుంది. ఆలోచన పూర్తి అయి ఆలోచన పుట్టేదానికి మధ్యలో కూడా ఒక గ్యాప్ ఉంటుంది, దాన్ని కూడా గమనించగలిగితే అప్పుడు
మనకు అన్నీ విడుదలే, అన్నీ మోక్షమే. మోక్షం అంటే ఇంకెక్కడో లేదు, చచ్చిపోయినాక వచ్చేది మోక్షం కాదు, బతికి ఉన్నప్పుడే పొందగలిగేది మోక్షం. అంత సీరియస్లో ఉండరు. మళ్ళీ ఒక చిన్న తమాషా కథ చెప్పుకుంటాం. నాకు అది ఇప్పుడు నాకు హ్యాపీ. మధ్యలో ఈ అంటానే ఉండాలయ్యా. మీరు ఈ అని అడుగుతూ ఉంటే ఈ ఇచ్చేవాళ్ళు ఎంతో ఇస్తూ ఉంటారు. ఆ అర్థం కూడా ఉంది. ఇంగ్లీషు ఈ కాదు, మీ తెలుగులో ఏమంటారు, ఏమన్నా నాకీ అంటారు కదా, ఆ దిక్కుమాలింది. దాంట్లో కూడా గడబడ అర్థం ఉంది. నువ్వు నాకు ఈ అన్నట్లుంది. అదే ఎవడైనా నాకే కావాలా అంటే ఏంది నాకమ్మంటావురా, ఎక్కడ నాకా? ఒక పెద్ద షౌకారు ఉన్నాడంట. ఒకసారి బజారుకి వెళ్ళాడు. అక్కడ అన్ని చిలకలు పంజరాల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఒక చిలకకు అద్భుతమైన నచ్చింది నాకు. షాపు అని అడిగాడు. 10,000 రూపాయలు అన్నాడు. ఒరే, అన్ని పక్షులకేమో మామూలుగా 1000 రూపాయలు 100 రూపాయలు అంటాడావు, దీన్ని 10,000 రూపాయలు అంటాడావు, వాట్ ఈస్ ది స్పెషాలిటీ అన్నాడు. అది మనం నేర్పించింది నేర్చుకోదు మహారాజా, స్వయంగా మాట్లాడుతుంది, దానికి అంత తెలివి ఉంది అన్నాడు. అట్లయితే ఇదే నాకు కావాలని చెప్పి 10,000 రూపాయలు పెట్టి దాన్ని తీసుకున్నాడు. బాదాంలు పిస్తాలు పెట్టి బాగా మేపుతా ఉన్నాడు. ఫ్రీగా తిరగాల అని పెద్ద పంజరం తయారు చేసినాడు బంగారంతో. బంగారందైనా పంజరంలో ఉంటే పంజరమే. ఈ చిలక వాడితో అన్నీ మాట్లాడేది. వాడు పొద్దున వ్యాపారానికి పోయే ముందర 1 గంట దీంతో డిస్కషను, వ్యాపారం అయ్యి ఇంటికి వచ్చినాక 1 గంట డిస్కషను. వీడికి మహదానందం ఉంది. పోతే పోయింది 10,000 రూపాయలు. అద్భుతంగా ఉంది. 6-7 నెలలు అయింది. ఆ చిలక అడిగింది, ఒరే 6 నెలల నుంచి నిన్ను ఇంత ఎంజాయ్ చేస్తాండా కదా, నీ డబ్బులు వసూలైపోయినాయి కదా, నన్ను ఇడిచిపెట్టకూడదా అని. అదొక్కటి అడగమాక, నిన్ను వదిలేది లేదు. ఈ నుంచి ఇది ఎడ తప్పించుకోపోవాలనే చూస్తాను. దానికేం తిండికి లోట్లేదు, బాదం పిస్తాలే. కానీ ఫ్రీనెస్సే, స్వేచ్ఛ, అది కావాల, విడుదల. అట్లాంటప్పుడు ఆ ఊరికి ఒక ఉపన్యాసకుడు వచ్చాడు. చిలక పగలపూట నీతో మాట్లాడే టైం నాకు లేదు, ఒక గొప్ప విద్వాంసుడు వచ్చాడు, ఆయన అద్భుతమైన కథలు చెప్తాన్నాడు, అవి పోయి వింటాను అని. నువ్వేనా వినేది? నేను కూడా వింటారా, నన్ను పట్టుకపో అనేది. అబ్బా ఆశ, నిన్ను పట్టుకపోతే ఎగిరిపోతావు. పంజరం తీసుకుపోవాలంటే వీలు కాదు, అదేం చిన్న పంజరం కాదు, వాడు చేయించింది 6 అడుగుల పంజరం, చేత కాదు. మళ్ళీ చిలక అనింది, సరే వాడు ఏం కథ చెప్తాడో వచ్చి నాకు సాయంత్రం చెప్పచ్చు కదా అనింది. ఓకే అట్లే చెప్తాను అన్నాడు. వారం రోజులు రోజు ఆయన పొద్దున వినడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, సాయంత్రం వచ్చినాక చిలకకు ఆయన చెప్పిన కథలంతా చెప్పడం. ఈ చిలకకు అర్థమైంది, ఆ వచ్చిన పండితుడు సామాన్యుడు కాడు, అశేషమైన జ్ఞానం ఉంది ఆయనకు. 10 రోజులైంది. 10 రోజులు అయిపోయినాక చిలక రేపు పొద్దునంట ఆఖరి ఉపన్యాసము, ఆయన ఊరు విడిచి పోతానాడు. అదే రేపు పోతానాడు కదా, ఆయన ఒక్క మాట నేను అడిగి, నన్ను ఎట్లా నువ్వు తీసుకుపోవడంలే, నా తరఫున ఆయనను ఒక ప్రశ్న అడుగురా అనింది. ఓకే, నువ్వేం అడుగుతావు అన్నాడు. నాకు విడుదల ఎప్పుడు? ఆ దిక్మట్టుకు చేత కాదు, నువ్వు అడిగావు కాబట్టి ఆయన అడుగుతావు. ఎవరు చెప్తారు? నేను ఇడిచిపెడితే నువ్వు పోతావు, నువ్వు ఎట్లా పోగలవు? నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతాను. అదేనా వెళ్ళాడు. ఉపన్యాసం అయినాక ఆ పెద్ద మనిషి ఉపన్యాసం అంతా చెప్పేసి పక్కకు తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈయన ఊరందరికీ పెద్ద షౌకారే కదా, ఆయన రూమ్లోకి ఈయన దూరాడు. స్వామి, మా చిలక మిమ్మల్ని ఒక్క మాట అడగమనింది, మీరు మహాజ్ఞానులు, చిలక అడగమనిందా? ఇది ఎక్కడదిరా, ఏమడిగింది అన్న. తనకు విడుదల ఎప్పుడంటా అనింది.
చిలకకు విడుదల అంటే ఈయన వెనక పడిపోయినాడు డామ్ అని. షౌకారికి భయమయ్యా, ఒరే నేనేమో లోపల ఉండా, వీడేమో చచ్చిపోయా, నా మీద పడతాడు జనాలంతా అని పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చాడు. చిలక ఆత్రంగా అడిగింది, గురువుగారిని నేను అడిగినావా? నీ ముఖము నువ్వు అడగంగానే ఆయన చచ్చిపోయినాడే అని. గురువుగారు చచ్చిపోయినారా అని ఇది పంజరంలో కింద పడిపోయింది. ఈయన పంజరం తెరిచి, ఓసి అల్లారు ముద్దు చిలక, అడగరా అంది. వాడిని అడిగితే వాడు సావడం ఏంది, వాడు చచ్చినాడంటే నువ్వు సావడం ఏంది అని చెప్పి దాని మీద నీళ్లు కొట్టినాడు. నీళ్లు కొట్టంగానే అది ఎగిరిపోయింది. ఆ గురువుగారు ఎప్పుడైతే చిలక అడిగిందా అన్నాడో, చిలక పరిస్థితి ఆయనకు అర్థమైంది. అది విడుదల కోరుకుంటాంది. ఓసేపు చిలక చచ్చినట్లు నటించి వాడు బయటికి తీస్తాడు, నువ్వు బో అని చెప్పేదానికి శాంపులు వాడు చచ్చినట్లు పడుకున్నాడు. ఇది విడుదలే. మనకు అట్లాంటి విడుదల కావాలా? మనంగానే ఉండాలా? మన సంపాదన, మన వ్యవహారాలు, మన ఉద్యోగ వ్యాపారాలు, మన భార్యాభర్తల ధర్మాలు, తల్లిదండ్రుల ధర్మాలు, బిడ్డలుగా తల్లిదండ్రుల ఎడల మన ధర్మాలు, వీటన్నిటినీ పాటించుకుంటూనే చేసుకుంటూనే ఉన్న కొద్ది సమయంలో ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి లోపల ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఉపయోగపడేది ఒక్క ధ్యానమే. ప్రపంచంలో ఇన్ని రకాల ధ్యానాలు ఉన్నప్పటికీ ధ్యానాన్ని ఇంతకన్నా ఇంకా సరళతగా చేయలేని స్థితికి తీసుకొని వచ్చిన మహానుభావుడు శ్రీమాన్ పత్రిజీ. ఇంకా దీనికన్నా సులభమైన ధ్యాన మార్గము మనకు దొరికింది. అందుకే నేను మొదటి 2 మాటలు చెప్పాను. మనుష్యత్వం గురించి చెప్పాను, ముముక్షత్వం గురించి చెప్పాను, మూడవది సత్పురుష సమాశ్రయం. మా హిందీలో ఒక మాట అంటారు, ప్యాసా ఆద్మీ కువా కా పాస్ జాతా హై, జబ్ ఉస్కి దువా మిల్ గయి తో కువా ఉస్కి పాస్ ఆతీ హై అంటారు. అర్థాత్ నీళ్లు దప్పికైనోడు కుళాయి దగ్గరికి పోతాడు, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆ కుళాయే నీ దగ్గరికి నడిచొస్తుంది అని అంటారు. అట్లా తపన ఉన్న మనుషులకు పరమాత్ముడు ఒక గురువును మన దగ్గరికి పంపిస్తాడు. ఆ గురువును గుర్తించి ఆ గురువు మార్గంలో పోవడం మాత్రమే మన కర్తవ్యం. గురువు చేయి పట్టి తీసుకొని పోడు, దారి చూపిస్తాడు. ఆ దారిలో ఇంకెంత ఫాస్ట్గా పోగలం, ఇంకెంత బాగా పోగలం, ఇది మన చేతిలో ఉన్న వ్యవహారం. అందుకే పిరమిడ్ జగత్తు ఇంత అద్భుతంగా వ్యాప్తి చెందింది. కేవలం 30-35 ఏళ్ల లోపల మొదలుపెట్టాడు ఆయన. 1997 ఆ ప్రాంతంలోనో 91లోనో కర్నూలులో మొదటి పిరమిడ్ కట్టారు బిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ మహానుభావుడి స్వర్ణహస్తాలు ఎటువంటియో కానీ ఈ పొద్దు లక్షలాది పిరమిడ్లు తయారైనాయి, కోట్లాది ధ్యానులు తయారైనాయి. దాని వెనకల పత్రిజీ యొక్క మహదాశయం ఈ జగత్తునంతా ధ్యాన జగత్తుగా మార్చాలా, ఈ పోరాటాలు ఈ యుద్ధాలు లేని శాంతి వనంగా ఈ ప్రపంచాన్ని మార్చాలా అన్న సంకల్పంతో ఆ ధ్యాన యజ్ఞాన్ని ఆయన నిర్వర్తించాడు. దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేదానికి ఆయనకు అనుయాయులుగా ఉన్నటువంటి ప్రథమ శిష్యులు శ్రీ లక్ష్మణరావు గారు కానీ, శ్రీ న్యూటన్ కానీ, శ్రీ తటపర్తి కానీ, జక్కా కానీ, ఇటువంటి మహానుభావులు ఆ టార్చ్ని తీసుకుని ఈరోజు ఇంకా ముందుకు పోతున్నారు. ఆ టార్చ్ అట్లా నిరంతరం ముందుకు పోవాల్సిందే. తర్వాత జనరేషన్ మీది, మీ తర్వాత మీది, ఇది ఇలా ముందుకు సాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఓకే, మనం ధ్యానము అనేది మాట, పిరమిడ్ అనేది మైకు, డిఫరెన్సు ఇది. అలాగే వశిష్ఠ గౌతమికి వచ్చినాడు, చేతులు పైకెత్తండి.
అయ్యో రామ, వశిష్ఠ గౌతమి చూడకపోతే మన ఆంధ్రాలో ఉన్న అత్యద్భుతమైన అంత అద్భుతమైన పిరమిడ్ చూడలేకపోతే జన్మ వేస్ట్ అయినట్టు. రేపు ఉగాది నాటికి, ఎందుకంటే కర్తాల్లో కూడా పనిచేసే అవకాశం నా గురువుగారు ఇచ్చారు. అక్కడ మరి కింగ్ ఛాంబర్ కానీ అవన్నిట్లో కూడా జరిగే ఆ కర్తాల్లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నా భాగస్వామ్యం ఉంది. ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అలాగే ఆంధ్ర ప్రదేశ్కి ఒక గోదావరి ఒడ్డున మరి రేపు ఉగాది ఉత్సవాలకి ఒక అత్యద్భుతమైన పిరమిడ్, ప్రపంచంలో ఇంత పెద్దది ఇంతవరకు లేదు. అలాగే కింగ్ ఛాంబరు 86x86 సైజు, ఇది ఎక్కడా ఇంతవరకు లేదు. అలాగే క్రిస్టల్ ఛాంబరు 50x50, దానిపైన శ్రీచక్ర ఛాంబరు. అక్కడికి వెళ్ళి బయట చూస్తుంటే ఓ పక్కన అత్యద్భుతమైన ఆ గోదావరి తల్లి కనపడుతుంది, ఇటు పక్క చూస్తే మొత్తం అంతా పచ్చటి పొలాలతో ఒక ప్రకృతి అద్భుతంగా కనపడుతుంది. మరి మీ అందరినీ అక్కడ రావాలని ఆహ్వానించుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ రేపు ఉగాది నాటికి అక్కడికి రండి దయచేసి, ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే పిరమిడ్ గురించి ఇందాక మీతో చెప్పలేదు. పిరమిడ్ శక్తి అమోఘం. మీరు ప్రతి ఇంట్లో ఎవరైనా పిరమిడ్ మీద ప్రయోగాలు చేశారా? పిరమిడ్ మొట్టమొదట నేను పిరమిడ్ ఏంటి అనేది దగ్గర 20 సంవత్సరాల క్రితం ఆ పిరమిడ్ మీద పరిశోధన చేశాను. ఒక హ్యాట్ కింద టమాటా పెడితే 3 నెలలు ఉన్నది. మనం మళ్ళా ఎన్నో పరిశోధనలు చేసాం దాని మీద. ఈరోజు ప్రతి గృహిణి ఒక 2x2 పిరమిడ్ పెట్టుకుని వాటిలో ఆకుకూరలైతే ఒకరోజు, కూరగాయలైతే 3 రోజులు పెట్టి చూడండి. దాంట్లో ఉండే రకరకాల ఫెర్టిలైజర్స్ అన్నీ పోతాయి. మేము ప్రయోగాలు చేసి చూసి చెప్తున్నా కాబట్టి. అలాగే వ్యవసాయదారులు అయితే మామూలుగా ఈ ఫెర్టిలైజర్స్తో అన్నిటితో కలిపి పంట 50 బస్తాలు పండిందంటే మన మాస్టర్ ప్రయోగం చేశారు, చూసాం. ఏ మందులు లేకుండా ఓన్లీ పిరమిడ్ వ్యవసాయం చేస్తే దగ్గర 65 బస్తాలు పండింది మై డియర్ ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో చెప్తున్నాను నేను, రైతే రాజు. రైతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సరి అయిన ఫలితం రాక ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ వాడి భూమి గుల్లబారిపోయి ఉంది. ఈరోజు ప్రపంచానికి సరి అయిన ఆహారం లేదు, అన్నీ ఫెర్టిలైజర్స్తో కూడుకుని ఉన్నాయి. చాలామంది మేము అద్భుతమైన ఆహారం తయారు చేయాలా అని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కానీ 15-20 బస్తాలే పండుతున్నాయి. మేము వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసి కోరేది ఏంటంటే, అదే పిరమిడ్లు నెక్స్ట్ సంవత్సరం అదే మాస్టర్ పెట్టి వ్యవసాయం చేస్తే 22 బస్తాలే పండినాయి పిరమిడ్లు తీసేసి. ఇవాళ ఎన్నిట్లో ప్రయోగాలు చేస్తున్నాం. మిర్చి పంటలో పిరమిడ్ పెడితే 40 క్వింటాలు వచ్చినాయి. అలాగే మరి వరిలో కానీ వీటిలో కానీ చాలా చౌక. రాబోయే రోజుల్లో పిరమిడ్లు రైతులు ఎవరైనా వ్యవసాయం చేయాలి అంటే ఈ పిరమిడ్నే అందరికీ ఫ్రీగా ఇవ్వబోతుంది గవర్నమెంట్. ఏ మందులు లేకుండా ప్రపంచం అంతా కోటాను పిరమిడ్ ఇళ్ళు రాబోతున్నాయి భూమి మీదకి. అంటే ఆ విశ్వశక్తి యొక్క
ఇది ఎలా ఉంటుందో, ఆహారం ఎలా ఉంటుంది అంటే అమృత తుల్యంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతాలు పొందవచ్చు. మీరు ఒక్కడో ఇంతవరకు ఏదో పిరమిడ్ అంటే మెడిటేషన్ చేయటానికే అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆరోగ్యరీత్యా పిరమిడ్ ఉపయోగపడుతుంది, అలాగే వాస్తురీత్యా ఉపయోగపడుతుంది. అలాగే ఒక పిల్లల మీద పరిశోధన చేశాం. లైట్ పిరమిడ్లు నెత్తి మీద పెట్టుకుంటే 15 సార్లు చదివే పాఠాన్ని ఒక్కసారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఎక్కువగా పిల్లల మీద పరిశోధన చేశాను. మరి 15-20 మార్కులు వచ్చే పిల్లల్ని మరి మెడిటేషన్లో కూర్చోబెట్టి పిరమిడ్లు వేస్తే 40 రోజులు మెడిటేషన్ చేస్తే 80 నుంచి 100 మార్కుల్లో పాస్ అయ్యారు. తల్లిదండ్రులు సంపాదన ఇచ్చే పిల్లల్ని పెంచే పని కాదు, కష్టపడటం నేర్పాలా, ఇవ్వటం నేర్పాలా. ప్రకృతి ధర్మం కాబట్టి ఇవ్వటం నేర్పాలా, షేర్ చేసుకోవటం నేర్పాలా, అలాగే ధ్యానం నేర్పాలి. ఈ 3 చేస్తే చాలు. వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది, తల్లిదండ్రులు గ్రేట్ ఏంటో తెలుస్తుంది. మరి ఒక అద్భుత సమాజాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు రేపు జరిగే ఉగాది ఉత్సవాలన్నింటికీ మీరందరూ కంపల్సరీగా రండి. మీకోసం ఆ గోదావరి తల్లి ఎదురు చూస్తుంది. ఇక్కడ మీరు పెన్నా చూశారు అంటే నాకు అన్ని ఏరియాలో పరిచయం బాగా. ఇక్కడ పెన్నాలో నేను పనిచేశాను, అవతల స్వర్ణముఖిలో పనిచేశాను, గోదావరిలో పనిచేశాను, అక్కడ మరి నాగావళి, వంశధార అన్ని ఏరియాల్లో పనిచేశాను. మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి మరి గంగ తర్వాత గోదావరి అంత పెద్దది. మీరందరూ అక్కడికి వచ్చి ఒక ధ్యానమే కాదు, గోదావరి తల్లిలో జలకాలు ఆడండి, పిరమిడ్లో వచ్చి ధ్యానం చేయండి. ఒక అద్భుతమైన మార్పులు వస్తుంది. అక్కడ కొంచెం ఇదైనా కానీ 5 లిఫ్ట్లో ఉంటుంది. ప్రతి ప్లేస్లో విండోస్ ఉంటాయి, చల్లటి గాలి. ఆ అద్భుతాన్ని చూడటానికి మరి ఆ గోదావరి విశిష్టత తెలుసుకోవటానికి అందరూ వచ్చి మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు అందరినీ పిలుచుకురండి. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమంలో మనకి మరొకసారి హిమాలయ బాబా సంత సదానందగిరి గారికి మనం క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దామండి. వెలగమూడి లక్ష్మణరావు గారికి, డాక్టర్ అనిల్ గారికి, విజయ్ గారికి. మన కావలిలో చాలా అద్భుతంగా ప్రచారం జరిగేది అని 2012లో ఇష్యూ వల్ల అప్పటికే 5 పిరమిడ్లు ఉన్నాయి కావల్లో. 2012 అప్పుడు కొద్దిగా ఆగింది. ఆ తర్వాత 2018లో శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం క్లాసులు, శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానాలు, ఇంకా స్కూల్కి, హాస్టల్కి వెళ్ళి ధ్యానం చెప్పడం, అట్లా మేము ఉధృతంగా అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాము. ఒక బాడిగింట్లో శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నాము. పత్రి సార్ కూడా 4-5 సార్లు వచ్చారు. చాలా ఇష్టంగా వచ్చేవాళ్ళు. చాలా ఎక్కువసేపు, 1 గంట సేపు అనేది 3 గంటలు 4 గంటలు ఉండేవాళ్ళు. ఫ్లూట్తో అందరి చేత ధ్యానం చేపించేవారు. అంత ఇష్టమైన ప్రదేశం కావలి పత్రి సార్కి. మన కావలి ఈరోజు మహావతార్ బాబాజీ నా పూర్ణాత్మ మాట. ఆయన నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక మేడంలోకి ఛాలెంజ్ అయ్యి, నీకు ఒక భార్య భర్త ధ్యానంలోకి వస్తారు, వాళ్ళు నీకు పిరమిడ్ నిర్మించడానికి స్థలం ఇస్తారని చెప్పారు. అట్లాగే 2022లో జూన్ నెలలో
ఇంటింటా ధ్యానం చేసినప్పుడు మరి సంగటి మస్తనమ్మ మాల్యాద్రి దంపతులు మరి వాళ్ళిద్దరికీ ఈ సభాముఖంగా మనం మరి బాబాజీ ధ్యానాశ్రమం నిర్మించడానికి స్థలం ఇచ్చిన స్థలదాతలు వాళ్ళిద్దరికీ సభాముఖంగా మన కృతజ్ఞతలు తెలియజేయాలండి. వచ్చున్నారు మస్తానం గారు. అట్లా మరి బాబాజీ చెప్పినట్టే మరి 2022 నవంబర్ 30వ తేదీ బాబాజీ పుట్టినరోజు వేడుక రోజున శంకుస్థాపన చేయడం, 2023 నవంబర్ 30కి మరి బాబాజీ ధ్యానాశ్రమాన్ని 30x30 పిరమిడ్ నిర్మించి ఓపెన్ చేయడం జరిగింది. అట్లా కావల్లో మరి 8 పిరమిడ్ల వరకు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ మాట్లాడిద్దాం. మధ్యాహ్నం నుంచి వాళ్ళందరి అనుభవాలు ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం మనకి మన సదానంద స్వామి గారు ఇంకా మనకి జ్ఞానాన్ని అందిస్తారు. లంచ్ అయ్యాక ఎవరు వెళ్ళొద్దు, ఉండాలి, ఆయన యొక్క జ్ఞానాన్ని పొందాలి. మరి ఈ కార్యక్రమం మేము ఇలాగా ఒక 10 రోజులు అనుకున్నాము. 10 రోజుల నుంచి మరి అంతా విస్తృతంగా ప్రచారం చేసి పాంప్లెట్లు పంచి మన ప్రచార రథంలో మరి అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధ్యాన బంధువులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా దూరాల నుంచి వచ్చారు. నెల్లూరు, ఒంగోలు, బుచ్చి, అల్లూరు, చామదల, వెంజమూరు, ఇట్లా అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన సభ ఎట్లా ప్రారంభించాం? ధ్యానంతో ప్రారంభించాం. మళ్ళీ ఇప్పుడు ప్రతి సభ ముగింపులో ఒక్క 5 నిమిషాలు ధ్యానం. కంఠద్దాలు లేని వాళ్ళంతా పెట్టుకోండి, తీసి కంఠద్దాలు ఉన్నవాళ్ళు తీసేయండి. అట్లా చెప్తే నవ్వుతారు. అది నవ్వు కావాలి నాకు. మరి కావల్లో మరి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఒక మెగా శాకాహార ర్యాలీ చేయాలి అని. మరి దానికి మనం ఈ సంవత్సరం సంకల్పించాము. ఈ సంవత్సరం జూన్ 21వ తేదీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా కావల్లో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ దగ్గర 10,000 మందితో మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొత్తం అన్ని రాష్ట్రాల ధ్యానుల సమక్షంలో మరి మహామహులు ప్రముఖులు హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, మరి అప్పుడు కూడా మనకి అతిథిగా మన సదానందగిరి గారే రావాలి. అలాగే సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు కూడా వస్తారు. మరి అంత అద్భుతంగా వైభోగంగా మనం కావల్లో జూన్ 21వ తేదీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. అందరూ కూడా మరి ఆ ర్యాలీకి క్లాప్స్ ద్వారా మరి మనం దానికి ఎనర్జీస్ ఇవ్వాలి. సదానందగిరి గారిని మరి ఇప్పుడే ఆయన్ని అతిథిగా రమ్మని మరి ఇప్పుడే ఆయన్ని మనం కాల్ షీట్ తీసుకోవాలి. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. లక్ష్మణరావు సార్, మీరు సదానందగిరి గారు తప్పకుండా రావాలి సార్. విజయవంతం చేయాలి ర్యాలీని. అట్లా మరి ఇప్పుడు ధ్యానం చేద్దామండి. ఒక 15 నిమిషాలు లంచ్ ఉంటుంది, సన్మానాలు. మీలో సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండండి. ఏవైనా ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేసి తిరిగి శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు వద్దు. ఒక్క ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ఏ శబ్దాలు పట్టించుకోరాదు.
హాయిగా మీలో ఆ సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండండి. క్రమేపీ మనము ఆ యొక్క ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిన తర్వాత అనుభవం మీద ధ్యాస. ఏవైనా ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు ఆగిపోయినప్పుడు అనుభవం మీద ధ్యాస. ఏ శబ్దాలు పట్టించుకోరాదు. ఆపై ఏం జరుగుతుందో చక్కగా హాయిగా గమనిస్తూ ఉండాలి. ఏ శబ్దాలు పట్టించుకోరాదు. అపారమైన ఆ యొక్క ప్రాణశక్తిని మనలోకి వస్తూ ఉండడాన్ని చక్కగా గమనిస్తూ ఉండాలి. ఆపై ఏం జరుగుతుందో చక్కగా గమనిస్తూ ఉండాలి. అనుభవం మీద ధ్యాస. మీలో ఏం జరుగుతుందో చక్కగా గమనిస్తూ ఉండాలి. మీకు తెలియాలి, మీ లోపల జరిగే ప్రతిదీ మీకు తెలియాలి. చక్కగా హాయిగా గమనిస్తూ ఉండండి. ధ్యానం ద్వారా జ్ఞానము, అపారమైన ఆ యొక్క విశేషమైన ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందజేయబడుతుంది. దేనైనా అర్థం చేసుకునే స్థాయి, అవగాహన పెరుగుతుంది. అది ఒక ధ్యానం ద్వారానే సాధ్యం. మనం తీసుకుంటున్న ఆ ప్రాణశక్తి ద్వారా లోపల 1,72,000 నాడులలోకి ఈ యొక్క ప్రాణశక్తి ప్రవహించి శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి జరుగుతుంది. తద్వారా మనల్ని మనం స్వస్థతపరచుకునే స్థాయికి మనం వెళ్తాం. ఇది ప్రతిరోజు వారి వయసును బట్టి, వారి వయసు ఎంత ఉందో అంతసేపు తప్పనిసరిగా కనీసం రోజుకు 2 సార్లు చేయాలి. పిల్లల్లో స్కూల్లో టీచర్ చెప్పే పాఠాల మీద ధ్యాస, పెద్దల్లో మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ప్రతి పరిస్థితిని చక్కగా అవగాహన చేసుకుని అర్థవంతంగా మనం ముందుకెళ్తాం. అలా వెళ్ళాలంటే ఒక ధ్యానం ద్వారానే సాధ్యం. ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా చక్కగా అవగాహన చేసుకోగని చక్కగా హాయిగా ముందుకెళ్తాం. ఏ శబ్దాలు పట్టించుకోరాదు. మీలో ఏం జరుగుతుందో చక్కగా హాయిగా గమనిస్తూ ఉండండి.
ఎప్పుడైతే మనలో ఆ యొక్క అవగాహన పరిధి స్థాయి పెరుగుతూ ఉంటుందో చక్కగా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని చక్కగా అవగాహన చేసుకుని అర్థవంతంగా మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇదే మనం జీవించాల్సిన జీవితం. అదొక ధ్యానం ద్వారానే సాధ్యం. ఈ సాధన బాహ్యంగా ఉన్నప్పుడు కూడా మనము ఆ యొక్క వర్తమానంలో ఆ ప్రజెన్స్లో ఉండేదానికి ఈ సాధన దోహదపడుతుంది. అలానే మనం ఉండాలి. చేసే ప్రతి పనిలో మన మీద మనం ధ్యాస ఉంచి మనం చేసే ప్రతి పనిలో మన యొక్క ఆలోచనలో మన వ్యవహారాలలో చక్కగా మనల్ని మనం గమనించుకుంటూ ఎరుకతో మనం జీవించాలి. అందుకు ఈ ధ్యానం తప్పనిసరిగా మీ వయసును బట్టి ప్రతిరోజు కనీసం రోజుకు 2 సార్లు తప్పనిసరిగా చేయాలి. పరమ గురువులు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు అతి సులువైన సాధన శ్వాస మీద ధ్యాస. మనకి ఈ యుగానికి అందించిన మహాగురువు ఆయన. దాన్ని అందిపుచ్చుకోవడం మన ధర్మం. ధ్యానం ద్వారా మనం ప్రతిదీ సిద్ధించుకోవచ్చు. ఎప్పుడైతే మనలో శుద్ధి జరిగిద్దో అప్పుడు సిద్ధి వస్తుంది, ప్రతిదీ సిద్ధిస్తుంది. మనలో ఆ యొక్క నాడీ మండల శుద్ధి జరగాలి, తద్వారా సిద్ధి. అప్పుడే మనం ప్రతిదీ సిద్ధించుకోగలుగుతాం. ఏ శబ్దాలు పట్టించుకోరాదు. మీలోకి మీ ప్రయాణం. వెళ్ళండి, లోతుగా వెళ్ళండి. ఆ లోపల ఆ పైన ఏం జరుగుతుందో చక్కగా హాయిగా గమనిస్తూ ఉండండి. మీలో జరిగే ప్రతిదీ చక్కగా హాయిగా గమనిస్తూ ఉండండి. అనుభవం మీద ధ్యాస. ఏదైనా బాధ కలిగినా ధ్యానం, ఏదైనా అర్థం కాకపోయినా ధ్యానం, ఏదైనా అసంతృప్తి ఉన్నా ధ్యానం. ఇవన్నీ ఒక ధ్యానం ద్వారానే వైదొలుగుతాయి.
ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. వీటి ద్వారానే మన పురోగమనం. మన యొక్క తపనే మన యొక్క పురోగతి. వారి వారి తపనను బట్టి ఆ యొక్క పురోగతి అనేది ఉంటుంది. మన వెంట వచ్చేది మనం పొందే ఈ యొక్క అపారమైన అనుభవాలతో కూడిన ఆ యొక్క జ్ఞానమే మన వెంట వస్తుంది. ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, తెలుసుకున్న దాన్ని పాటించాలి. ఆ పాటించగలిగే ప్రతిదీ సత్యం ఏదైతే ఉందో, ఆ తెలుసుకున్న సత్యం ఏదైతే ఉందో వాటిని పాటించాలంటే, ఆ శక్తి మనకు కావాలంటే అది ఆ శక్తి ఒక ధ్యానం ద్వారానే మనం పొందగలము. తద్వారా మన యొక్క ఉన్నత స్థితి. ఆ యొక్క అపారమైన ఆ యొక్క ప్రాణశక్తి ద్వారా మనలో ఉండే ప్రతి కణము కూడా శక్తివంతంగా తయారవుతుంది. చివరి ఒక్క నిమిషం ఇది ప్రతిరోజు మీ వయసును బట్టి కనీసం 2 సార్లు తప్పనిసరిగా చేయాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ ధ్యానము తప్పనిసరి. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి. చివరి 10 సెకండ్లు. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవరాదు. మెల్లిగా మీ చేతి వేర్లని 2 కళ్ళ మీద అలా 5 సెకండ్స్ అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీ చేతి వేర్లను చూస్తూ కళ్ళు తెరవండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. మరి ఇప్పుడు మనకి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ సంత్ సదానందగిరి గారిచే, లక్ష్మణరావు గారిచే మనకి వేదికను అలంకరించిన పెద్దలకి సన్మానం కార్యక్రమం ఉంటుంది. మరి మీరు లంచ్ చేసే వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు వెళ్ళి మీరు లంచ్ బయట చేయొచ్చు. అలాగే వెనక బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. తర్వాత లంచ్ తర్వాత కూడా మరి మనకి క్లాస్ ఉంటుంది. ఇట్లా ఈరోజు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు వచ్చిన వాళ్ళు, కొత్తగా ఈరోజు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలండి ప్రత్యేకంగా. మరి మీకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి వారం రోజుల నుంచి ప్రచారం చేసింది మీరంతా. అంటే కావాలి ఇంకా కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావాలి, కొత్త వాళ్ళు ఇంకా అందరూ శాకాహారులుగా మారాలి అనే ఉద్దేశంతోనే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి మీరందరూ ఈ కానించి శాకాహారులుగా మారి మరి ధ్యానులుగా మారతారని కోరుకుంటూ, మరి ఇప్పుడు సంత సదానందగిరి గారిచే, మరి లక్ష్మణరావు గారిచే మనకి యూఎస్ఏ నుంచి వచ్చిన అనిల్ గారికి సన్మానం ఉంటుందండి. సన్మానం మ్యూజిక్.
ఆ రోహిణి మేడం మరి మన ఈ కార్యక్రమానికి మరి రోహిణి మేడం గారు రావడం ఆహ్వానించుకున్నాము. పాని గారు పైకి రండి. రండి మాధవరావు సార్ పైకి రండి. సార్ లక్ష్మణరావు సార్ మీరు కూర్చోండి సార్. సార్ డాక్టర్ అనిల్ గారికి మనం ఘనంగా సన్మానించుకుందాము. క్రాఫ్ట్ ద్వారా ధన్యవాదాలు. మరి ఆ సన్మానాన్ని మనం అందిద్దాం. తిరుపతిరావు గారు పైకి రండి. నరేందర్ గారు, సదాశివారెడ్డి గారు, పావని గారు, తిరుపతమ్మ గారు రండి. బామ్మ గారు పైకి. సుజాత మేడం, రాధా మేడం రండి. డాక్టర్ వెంకయ్య గారు, విజయ్ గారు, గుంటూరు మాస్టర్ విజయ్ సార్ గారు కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పెంచలే గారు. మధు సార్ అక్కడ నుండి రండి. మధు సార్, మధు సార్ మనకి మధు సార్, మధు సార్ మరి మనకి వేదిక ఇచ్చిన మధు గారిని మధు సార్ని మనం సన్మానించుకుందాము. మధు సార్ రండి, ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మధు సార్ గారికి శ్రీ సంపద అదానందగిరి గారికి సన్మానం. సార్ లక్ష్మణరావు గారు, సదానంద గారు, సార్ సదానంద గారు, లక్ష్మణరావు గారు
మరి మనకి ఎవరు సంపూర్ణకు కనెక్ట్ చేశారు ఉచితంగా. మరి అంతా మెయింటెనెన్స్ కానీ ఏమీ లేకుండా మరి ఉచితంగా అందజేశారు. ఎస్ఎల్ఎం డెవలపర్స్ ఎండి శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు మరి దాసరి మధు గారు ఆయన కాలం పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీకి ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మరి దాసరి మధు గారిని శ్రీ సంస్థ సాధారణంగా